ఇక నేను కూడా అనుకున్న మాట ఏంటంటే, ఇంక నేను సేవకు వెళ్ళను, ఇక నేను ఇక్కడే ఉండిపోతాను ప్రభువా, ఇంక నేను సేవ చేయను, నాకేం మేలు జరుగుతుంది? అక్కడ పోతే తినటానికి లేదు, సంఘము లేదు, సహాయం లేదు. ఇలాంటి కష్టాలు అక్కడుండి పడే కన్నా నాకు పొలం ఉంది, స్థలం ఉంది. నా చెల్లెళ్ళు తల్లి లేని పిల్లలు అయిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అయ్యా నేను ఎలానూ సేవ కంటే అందరూ నా చుట్టూ కూర్చున్నారు. ఒక యాప చెట్టు కింద కూర్చున్నాం మా ఇంటి ముందు. ఒకవైపు మా తల్లి శవం అక్కడ ఉంది, ఒకవైపు బంధువులందరూ నా చుట్టూ ఉన్నారు. దేవుని స్వరము నేను అన్నానండి, నీ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నావు నా కుమారుడా, నా కుటుంబం సంగతి ఏమిటి అన్నాడు. మరలా ఈ మాటకు లోబడి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మరలా ఆ 2008వ సంవత్సరంలో మరలా దేవుని కుటుంబానికి బయలుదేరా. ఇక్కడికి వచ్చాను.